నమస్తే, వెల్కమ్ టు భారతీ ఆర్గానిక్ ఫార్మ్స్. ఈరోజు మనం అచ్చంపేట దగ్గర చెన్నారం అనే గ్రామంలో ఉర్మిళమ్మ గారి దగ్గర ఉన్నాం. ఈ అమ్మగారు 12 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ ఫార్మ్స్ చేస్తున్నారంట. సో అమ్మగారు ఏమేమి పండిస్తారు ఏంటి అనేది మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. అమ్మ, మీరు 12 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ ఫార్మ్స్ చేస్తున్నారని మేము విని మీ దగ్గరకు వచ్చాము. సో అసలు మీరు ఏమేమి పండిస్తున్నారు? చూడండి, నేను 42 సంవత్సరాలు సిటీలో ఉన్నా. నాకు వ్యవసాయం తెలియదు. మాది శ్రీశక్తి సంఘటన అని నారాయణగూడలో సత్సంగం జరుగుతుంది. మాతా యోగి నిర్మల భారతి మా గురువు గారు. అక్కడ ఆమె ఏం చెప్పేదంటే, మాది జలవాయు విహార్ కాలనీ పేరు. చెట్లు నష్టమవుతాయని ఆవులను లోపలికి రానివ్వరు. అక్కడ మాది వేణుగోపాల స్వామి గోశాల ఉన్నది ఇక్కడ గండిపేటలో. ప్రతి పౌర్ణమికి అక్కడికి మేము సత్సంగానికి వెళ్ళే వాళ్ళము. మాతాజీది గోశాల ఇక్కడ హైదరాబాద్లోనే. ఓకే. అక్కడికి వెళితే ఆమె ఏం చేసిందంటే, ఊర్మిళమ్మ నీకు ఆవులంటే చాలా ప్రేమ, ఇక్కడ లక్డీకోపూర్లో సుభాష్ పాలేకర్ గారు అని వస్తున్నారు, మీరు రండి, మనకు రూమ్ ఇచ్చిండ్రు, అక్కడ ఉండి అవన్నీ విందు అని చెప్పారు. చెప్తే వెళ్ళాను. 5 రోజులు ఎంత శ్రద్ధగా చెప్పాడంటే, వేరే భక్తివి కూడా అంత శ్రద్ధగా విన్నారు, రైతులు కూడా అంత మంచిగా విన్నారు. 10 నిమిషాలు టైం వేస్ట్ చేయకుండా చెప్పాడు. అప్పుడు నా మనసంతా ఏమైందంటే, అతను 12 సంవత్సరాలు, ఆ రోజులలో 75,000 ఉద్యోగం అతనికి, అగ్రికల్చర్ ఆఫీసరు. అయితే ఆ జాబు వదిలేసి నేను రైతులకు నష్టం చేస్తున్నా అని 12 సంవత్సరాలు భూమిని రీసెర్చ్ చేస్తే ఆవు మూత్రము ఆవు పెండ అని అతనికి తెలిసిందట. అది మాకు క్లాసులు చెప్పిండు 5 రోజులు. చెప్తే విని, ఇక నేను హైదరాబాద్లో ఉండను, నేను ఊరికి వెళ్ళిపోతా. మా పిల్లలు అంటారు, 60 సంవత్సరాలు వెళ్ళినాయి, నువ్వు ఊరికో ఏం పని చేస్తావు, ఇక్కడే ఉండు, కోడలు వండి పెడితే తిని కూర్చోక నీకు తిన్నదరగాక ఇదంతా పని పెట్టుకుంటావని మా వారు అంటాడు. నేను సిటీకి వచ్చిన పని అయిపోయింది. సిటీలో పిల్లలు చదువుకునే వాళ్ళు ఉండాలి, డబ్బులు సంపాదించే వాళ్ళు ఉండాలి. 60 సంవత్సరాలు వెళ్ళిపోయిన వాళ్ళంతా ఊర్లో ఉండాలి, మంచి వాతావరణం ఉంటుంది. నేనైతే 7 ఉంటావు, నీకు ఇల్లు లేదు, గుడిసేసుకొని గుడిసెలు ఉంటాను నేను, కానీ నేను సిటీలో ఉండ. అంటే మా చిన్నమ్మాయి ఏం చేసింది, అన్నయ్య ఇక ఆమె వినదు, ఎట్లయినా పోతుంది, ఇగో చిన్న రేకుల రూమ్ వేసి, అప్పుడు అండ్లు ఉంటే 6 నెలలు అయితే పని మనుషులు పని వినరు, వినకుంటే ఎంబడే వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు మనం అట్లా ఆమె అట్లా తోలిన దానికంటే ఇట్లా మనసు కుదిరించి తోలితే బాగుంటుందని మా చిన్నమ్మాయి చెప్పి, మా బాబా రేకుల రూమ్ వేసి ఉంచిండు. ఉంచితే నేను ఫస్ట్ పల్లీలు వేసిన, మంచిగా వచ్చింది పల్లి. వచ్చిన తర్వాత మీరు ఒక్కరే వచ్చారా? మీరు ఒక్కరే ఉన్నారా ఇక్కడ? మా వారు నేను వచ్చాము. వస్తే మా పొలం కౌలుకు చేసేది గొల్లోళ్ళు. వాళ్ళకి ఏం చెప్పిన అంటే, నువ్వు ఇట్లా చేయి నాయనా, నీకు పంట వస్తుందని చెప్తే, అమ్మ మందులు వేయంది పంట రాదు, మేమైతే చెయ్యము, మందులు వేయకుంటే మేము చేయము, అయితే ఈ సంవత్సరం చేసుకోండి, నా పొలం నాకు వదిలేయండి అంటే, సరే అమ్మ అని వాళ్ళు ఒప్పుకున్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరానికి నేనే వచ్చేసిన. వచ్చి బుక్ తీసుకొని ఇట్లా చేయాలి, ఇట్లా జీవామృతం చేయాలి, ఇట్లా ఘనజీవామృతం చేయాలి, ఇట్లా కషాయం పెట్టాలి అని చెప్పేవాడిని నేను. చెప్తే ఈ ఊళ్ళ మందేమనేదంటే, డబ్బులు సంపాదించుకొచ్చింది హైదరాబాద్ నుంచి, 6 నెలలు అయితే అన్ని చదువుకొని పోతుంది అని అనేవాళ్ళు. మా వారు అనేది, అందరు నవ్వుతున్నారు, అందరు చేసినట్టు నువ్వు చేయక ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని అనేవారు. అందరి కొరకు చేస్తలే, నేను తృప్తి కొరకు చేస్తున్నా. మంచి ఆహారం తినాలని ఉంది నాకు, డబ్బు సంపాదించాలని నేను ఊరికి రాలేదు అని నేను చెప్తున్నా. చెప్పుకుంటూ ఫస్ట్ పల్లీలు వేసిన ఇదే పొలంలో. పల్లీలు వేస్తే నాకు ఎకరాకు 25 బస్తాల పల్లి వచ్చింది. అవునా? మంచి పంట వచ్చింది. ఇక మళ్ళీసారికి తూకం పోసి, మరి ఫస్ట్ పంట పల్లీలు వేసినప్పుడు దానికి ఏదైనా వాడిర్రా మీరు? మందులు గిట్ట ఎట్లా? ఏ మందులు వాడలే. ఘనజీవామృతం అంటే ఎలా చేస్తామంటే, ఒక 100 రూపాయలు 100 కిలోల పేడ అక్కడ పెడతాము, పెట్టి జీవామృతం చేస్తాము. జీవామృతం ఎలా చేస్తామంటే, 10 లీటర్ల మూత్రము, 180 లీటర్ల నీళ్లు, 2 కిలోల బెల్లము, 2 కిలోల పిండి అంటే పప్పు ధాన్యాలది జీవామృతం చేస్తాం. ఉదయం సాయంత్రం కలపాలి. అలా కలిపి
చేయాలి జీవామృతం. చేసి ఏం చేయాలి, ఈ పేడల పోసి అంతా కలపాలి. కలిపి ఏం చేయాలి, నీడకు ఆరబెట్టాలి. ఆరిన తర్వాత దాన్ని చితిక కొట్టి బస్తాలలో నింపుకోవాలి. దాన్ని ఘనజీవామృతం అంటాం. మనం విత్తనం వేసే ముందు ఆ ఘనజీవామృతం చల్లాలి పొలంలో. తరువాత 15 రోజుల తర్వాత జీవామృతం స్ప్రే చేయాలి. స్ప్రే చేస్తే వీలైతే స్ప్రే చేయొచ్చు, వీలు కాకుంటే వరిచేనైతే మలువలు అని ఉంటాయి బోరాల దగ్గర, అక్కడ కూడా పోయొచ్చు. ఇక అది మన ఓపిక. అలా చేస్తే ఫస్ట్ సంవత్సరం నాకు 30 సంచులు వడ్లు వచ్చినాయి ఎకరానికి. మళ్ళీ సంవత్సరానికి 35 వచ్చినాయి. ఇప్పుడు నాకు 42 సంచుల వడ్లు వస్తున్నాయి ఎకరానికి. 42 వస్తాయి, 45 కూడా వస్తాయి. ఏమేమి వేస్తారు, ఏమేమి వరి వేస్తున్నారు? వరిలో ఫస్ట్ వేసినప్పుడు నేను నబారా వేసాను. అది చాలా హైట్ పెరిగి గాలి వస్తే కింద పడ్డది. మళ్ళీ సుభాష్ పాలేకర్ గారికి ఫోన్ చేసి అడిగాను. అడిగితే అట్లా ఎప్పుడు అనుకుంటావు అమ్మ, ఇది దేశవాళి విత్తనము, కుంకుమ పువ్వు వేయి మంచిగా సరిపోతుంది అన్నాడు. అమ్మ, ఈ కుంకుమ పువ్వు అనేది కొంచెం డిఫరెంట్ విత్తనం కదా, ఇది ఎప్పటి నుంచి వేస్తున్నారు మీరు? ఇప్పుడు 8 సంవత్సరాలు అయినా ఈ కుంకుమ పువ్వు వేయబట్టి. ఏంటంటే షుగర్ కంట్రోల్ అవుతుందని పాలేకర్ గారి దేశవాళి విత్తనం చెయ్యాలమ్మా, మనం గో ఆధారిత వ్యవసాయం కదా, ప్రజలకు మేలు జరగాలి అని చెప్పాడు. చెప్తే సరే అని చేస్తున్నా. విత్తనము కొనుక రావద్దు నాన్న, మన విత్తనం మనమే కట్టుకోవాలని చెప్పిండు పాలేకర్ గారు. అప్పటి నుండి నేను మన వడ్లే మన విత్తనమే, ఇంకా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇస్తుంటా విత్తనాలు, వస్తే ఇస్తుంటా. వాళ్ళు కూడా ఇక్కడ లావణ్య అని ఉంది కార్వంగల, ఆమె కూడా దేశవాళి విత్తనం వేస్తారు. ఇది ఎన్ని ఎకరాల్లో వేసారమ్మా? ఇప్పుడు 4 ఎకరాలలో వేసాను. అయితే ఇప్పుడు మీరు ఇది వేసారు కదా, మిమ్మల్ని చూసి ఇంకెవరైనా వచ్చి మేము కూడా ఇదే వేయాలనుకుంటున్నాము, మాకు కూడా సజెస్ట్ చేయండి అని అలా ఎవరైనా అడ్వైజులు తీసుకోవడానికి వచ్చారా? అడ్వైజులు తీసుకున్నారు. ఒక 25 మంది తయారైనము. మీటింగ్స్ కూడా పెట్టుకునేది నెలకి. కానీ వాళ్ళు ఇది చెప్తారు, చేసేది ఇంకొకటి వేరే యూరియా చల్లుతారు. మళ్ళీ మేము ఆ చేలు చెక్ చేయనీకే ఇక్కడ డాక్టర్ మధుసూదన్ గారు అని ఉన్నారు, నాకు తమ్ముడు అవుతాడు. అతను నేను మళ్ళీ చెక్ చేయడానికి వెళ్ళేది. వెళ్తే వాళ్ళు మందులు చల్లేది. ఇది మాకు మీరు చల్లుతారు కానీ ఇది మళ్ళీ మాకు వ్యవసాయానికి డేంజర్. అంటే అమ్మా, ఇప్పుడు మందులు చల్లకపోతే ఏం ప్రాబ్లం వస్తుంది, చల్లితే ఏమవుతుంది? చల్లితే ఆరోగ్యానికి నష్టం వస్తుంది, చల్లకపోతే మన ఆరోగ్యము మంచిగా ఉంటది. పంట మంచి పండుతుందా? మంచి పంట వస్తుందమ్మా. ఇది తీసుకోనా, ఈ నాసు ఎక్కడ ఉండొచ్చు. ఈ మందులు వేసేతానా ఈ నాసు రాదు పొలంలో. అవునవునవును అవును. మనం మందులు వేయం కాబట్టి వానపాములు, సూక్ష్మ జీవులు చాలా ఉంటాయి ఇందులో. ఈ సూక్ష్మ జీవులతోనే మనకు మంచి ఆరోగ్యానికి కూడా మంచిది, పొలానికి కూడా మంచిది. ఓకే, దానికి దీనికి డిఫరెన్స్ ఇదే అన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు ఏ పొలంలో చూడండి ఇట్లా రాదు. అవును, రాదు. క్లియర్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది, క్లీన్ ఉంటుంది, నీళ్లు కానీ వస్తాయి. అందులో వెనుకటి నుంచి కూడా ఈ పొలంలో ఎండ్రిగిచ్చలు, పాములు, ఎలుకలు, రకరకాల జీవులు ఉండేది. ఇప్పుడు అవన్నీ నశించిపోయినాయి. ఇప్పుడు మా పొలంలోనే ఉంటాయి. మా ఊళ్ళో మంది ఏమంటారంటే, అమ్మ బెల్లం నీళ్ళు పోస్తుంది, పాములో జాతుంది అంటారు. ఇప్పుడు ఈ వరి కాకుండా ఇంకేమేం పంటలు వేసారమ్మా మీరు? పల్లి వేస్తాము, పల్లి, కందులు, మామిడి పళ్ళు. సీజన్ లో మామిడి పళ్ళు వస్తాయి. కందిపప్పు ఉంటది మా దగ్గర, పల్లీలు ఉంటాయి. పల్లీలు కూడా మేము వేరే అమ్మము, నూనె పట్టించి నూనెనే అమ్ముతాం. ఓకే అమ్మ, ఇప్పుడు పల్లీలు వేసారన్నారు కదా, పల్లీలు ఎన్ని ఎకరాల్లో వేసారు? 5 ఎకరాలలో వేసారు. అది ఎలా పండిస్తున్నారు? అది ఘనజీవామృతం చల్లుతాము, మళ్ళీ 15 రోజులకు ఒకసారి జీవామృతం స్ప్రే చేపిస్తాను. ఇంకేమన్నా తెగులు వచ్చింది అనుకోండి, తెగులు వస్తే ఏం చేస్తానంటే ఇది వావిలాకు, వేపాకు, కషాయం ఉడకబెట్టి పిచ్చి స్ప్రే చేపిస్తా. ఆ కషాయంతో ఏమన్నా పురుగు చీడపూడలు ఉంటే వెళ్ళిపోతుంది, చేను మంచిగా వస్తుంది, ఊడలు మంచిగా దిగుతాయి, మంచి పంట వస్తుంది. అమ్మ, ఇదంతా చేసే ముందు మీరు అసలు ఈ వ్యవసాయం చేసే ముందు ఏం రీసెర్చ్ ఎలా చేశారు? అంటే దీనికి పండించాలి, న్యాచురల్గా పండించాలంటే చాలా కష్టం, అంటే ఇప్పట్లో అయితే చాలా తక్కువ మందికి తెలుసు కదా, మీరు ఎలా రీసెర్చ్ చేశారు దీన్ని? పాలేకర్ గారు చెప్పారు కదా అక్కడ లక్డికపూర్లో, అతను చెప్పేదంతా రాసుకున్నాను. రాసుకొని ఇక్కడికి వచ్చి అది చూసి ఆ 10 లీటర్లు
ఆవు మూత్రము, 10 కిలోల ఆవు పేడ, 2 కిలోల బెల్లము, 2 కిలోల పిండి. ఇది రోజుకి 2 సార్లు కలపాలి, 15 నిమిషాలు. 48 గంటలకు ఇట్లా పొంగుకుంటూ వస్తుంది జీవామృతం. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 100 కిలోల పేడ నీడకు కుప్పేయాలి. వేసి ఈ జీవామృతము అందులో పోయాలి, పేడలో పోసి అంతా కలపాలి. కలిపి నీడకు ఆరబెట్టాలి. ఆరిన తర్వాత సంచులలోకి ఎత్తుకోవాలి. ఎత్తుకొని అది వేస్తే మంచి శక్తి వస్తుంది, చాలా మంచి శక్తి వచ్చి పొలంలో వచ్చి ఎర్రలు ఇట్లా నిగనిగలు ఆడుకుంటే తిరుగుతాయి. అమ్మ, పాలేకర్ గారు చెప్తేనే మీరు ఇంత ఇన్స్పైర్ అయ్యారు కదా, మీకు ఏమైనా డౌట్ వచ్చిందా ఇది నేను చేయగలుగుతానా లేదా అనే దానికి? నాకేముంటదంటే నేను ప్రకృతిని ఆరాధిస్తా. రోజు నేను గాయత్రి యజ్ఞం చేసిన తర్వాత వంట చేస్తా. నేను ప్రకృతిని నిజాయితీగా నేను సేవించినట్లయితే నేను చేసిన పని సఫలమవుతుంది అనేది ఒక నమ్మకం నాకు. ఓకే, గట్టిగా నమ్మారు మీరు మొత్తం. నేను లేవంగానే వృక్షో రక్షిత రక్ష, చెంబడి నీళ్లు చెట్టుకు పోసి దండం పెట్టుకొని ఇంకో పని మొదలు పెట్టుకుంటా. సూర్యునికి నమస్కారం చేసుకొని, నా పరమాత్మ అంటే సర్వంతర్యామి, అంతటా ఉంటాడు. ఒక్క అబద్ధం చెప్తే దాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు చెప్పాలి. ఒక్కటి నిజం చెప్తే మనకు భయం లేదు, నిజము నిర్భయము. అందుకొరకు నిజాయితీగా చేస్తే ఏ పని చేసినా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. అబద్ధం ఆడొద్దు, నిజాయితీగా చేయాలి, నిజాయితీగా తీసుకోవాలి నువ్వు ప్రతి పని. కానీ అమ్మ, ఆర్గానిక్ ఇప్పుడు చాలా మంది అన్నిటినీ ఆర్గానిక్ ఫార్మింగ్స్ అని చెప్పుకుంటూ అందులో యూరియా అవి ఇవి చల్లడం, మందులు వేయడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఎలా గుర్తించాలి ఇది నిజమైన ఆర్గానిక్ తోనే చేశారని? నిజమైన ఆర్గానిక్ తో చేస్తే 4 రోజులు, వారం రోజులు కూరగాయలు ఉన్నా మురిగిపోవు, తాజాగా ఉంటాయి. అందులో కొంచెం ఏమైనా కలిపినరు అనుకో అప్పుడే వాడుతుంది, ముడితో వస్తుంది కాయకు. అది మనం గుర్తించాలి. ఓకే. టమాటాలు కూడా కుళ్ళిపోతాయి, ఫ్రిడ్జ్ లో పెడితే తాజాగా ఉంటాయి, బయట పెడితే కుళ్ళిపోతాయి. ఆర్గానిక్ అయితే బయట పెట్టినా వారం రోజులు కుళ్ళిపో. ఓకే, అది గుర్తించాలి. ఇప్పుడు ఈ పంటలలో ఇంకేమేమి ఉన్నాయి? వరి, పల్లీలు, మామిడికాయ చెట్లు అన్నారు, కందులు, మామిడికాయ చెట్లనే కూరగాయల పాదులలో పెట్టుకుంటాము. అవి కూరగాయలు కాస్తాయి, అవి తినేస్తాం. ఓకే, ఏమేమి పెట్టారమ్మా కూరగాయలు? సొరకాయ పెడతాము, బీరకాయ పెడతాము, అన్ని మా ఇంటికి సరిపోను. అంటే కోతులు బెడద ఎక్కువ ఉంటది, అందు గురించి ప్రత్యేకంగా పెట్టను. ఆ చెట్ల మొదల్లో పెట్టుకుంటే అవి కాస్తే మేము తింటుంటాం. ఓకే ఓకే, మొత్తానికైతే చాలా హెల్దీగా ఉన్నారు మీరు, నేచర్ తో కనెక్ట్ అయిపోయి చాలా హెల్దీగా జీవిస్తున్నారు. మా అత్తగారు 109 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు మన ఇంట్లోనే ఉంది. అవునా? ఇంకా ఉన్నారా? ఉన్నారు. అయ్యో, మా వారు 84 సంవత్సరాలు. మీ వయసు ఎంతమ్మా? నాది 74. 74. అమ్మో, మీరు ఏం చదువుకున్నారమ్మా? అంటే చూస్తేనేమో ఇంత నాలెడ్జ్ పర్సన్ లాగా ఉన్నారు. ఏమున్నదమ్మా, రోజులలో 5వ తరగతి చదువుకున్నాను. 5వ తరగతి చదువుకొని ఇంత నాలెడ్జ్ ఉందంటే అసలు నమ్మలేకపోతున్నాను. అంటే చూడగానే ఓకే, మా అమ్మగారు కొంచెం వ్యవసాయం చేస్తున్నారు అనుకున్నా, కానీ మీ దగ్గర ఇంత నాలెడ్జ్ ఉందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజులలో అందరిని చూస్తే నాది ఏం నాలెడ్జ్ నాన్న. అదే, అలా ఏం లేదమ్మా, వాళ్ళకంటే ఎక్కువ మీకు తెలుసు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మాకు తెలిసిన వాటిలో మాకు తెలిసింది మందులేసి పండించడం, కానీ మీకు తెలిసింది న్యాచురల్ ఆర్గానిక్ అన్నమాట. న్యాచురల్ ఆర్గానిక్. మనము నిజాయితీగా ఏముండాలంటే సర్వంతర్యామి పరమాత్మ. మనము నిజం చెప్పినా అబద్ధం చెప్పినా చూస్తుంటాడు. మన చిత్తశుద్ధి అని ఇక్కడ చిత్తం ఉంటుంది బొడ్డు దగ్గర. మనం అబద్ధాలు చేసి మోసం చేసేది టేప్ అవుతుంది, నిజం చేసేది టేప్ అవుతుంది. అది మనకు ఆ నమ్మకం మనిషికి ఎప్పుడు ఉంటాడో వాడు మోసం చెయ్యడు. చాలా బాగుందమ్మా. అసలు ప్రకృతిలో మీరు ఇల్లు కట్టుకోవడం, పొలాల దగ్గరే ఇలా బతకడం, అసలు ప్రకృతియే మీతో ఉన్నట్టు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను ప్రకృతిని నమ్మే జీవిస్తామ్మా. నేను చేసేది కూడా ప్రకృతి పూజనే. యజ్ఞం వై శ్రేష్టతమ కర్మ. ముందు లేవంగానే ప్రకృతిని ఆరాధించి ఒక వృక్షో రక్షిత రక్ష, ఒక చెట్టుకు ఒక చెంబడి నీళ్ళు పోసి తర్వాత పని స్టార్ట్ చేసి వంట చేసుకుంటాం.